నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ తిరుపతి రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో తిరుపతి రెడ్డి గారు. హాయ్ విష్ణు గారు. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. సో ఆల్మోస్ట్ మనం కలిసి సెషన్ చేసి 1 మంత్ అవుతుంది కదా. ఎస్ సార్. సో మరి ప్రీవియస్ సెషన్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, మరి ఎటువంటి ఎంక్వైరీస్ వచ్చాయి ఏంటి అసలు? రెస్పాన్స్ చాలా క్రేజీగా వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళలో కొంతమంది వచ్చేసి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుందని బేసిక్గా. సో ఫస్ట్ ఒక పర్సన్ వచ్చి ఒక రోజు నాకు కాల్ చేశారు. నైట్ 10 ఆ టైంకి కాల్ చేశారు. ఒక 3 to 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను తర్వాత రిటర్న్ కాల్ చేశాను. తను ఫస్ట్ మాట్లాడలేదు. లైక్ ఒక 2 minutes అలా మాట్లాడలేదు. తర్వాత మాట్లాడుతున్నాడు. మాట్లాడలేదు ఏంటంటే, సార్ నేను ఇలా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసాను, బయింగ్ చేశాను, ఇలా 10 lakh లాస్ అయ్యాను. ఆ విషయం మా వైఫ్కి తెలియదు. సో నేను ఆ బెడ్రూమ్లో ఉన్నాను మీరు కాల్ చేసినప్పుడు. అందువల్ల నేను ఇప్పుడు కిచెన్లోకి వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్పాడు అనమాట. అది వెనుకనే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో ఫస్ట్ అర్థం అవ్వలేదు బేసిక్గా. సో నాకు ర్యాండమ్గా 300 కాల్స్ వచ్చాయి. ఆ 300 కాల్స్లో 90% పీపుల్ ఆప్షన్ బయింగ్ చేసి మనీ లాస్ అయ్యారు. బయింగ్ చేయడం వల్ల లాస్ అయిపోయారు. అవును, 90% పీపుల్. అందులో ఇంకో క్వశ్చన్ వచ్చేసి, నా దగ్గర 3 lakh మనీ ఉన్నాయి, నేను మా పాప మ్యారేజ్కి సేవ్ చేసుకున్నాను, నాకు సెకండ్ పాప కూడా ఉన్నారు, ఈ 3 lakh నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి సో సెకండ్ పాప మ్యారేజ్ కూడా చేయొచ్చు అని అడిగారు. నాకు అంటే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలేదు. ఇంకొక లేడీ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. తన దగ్గర 4 lakh మనీ ఉన్నాయి. తను ఏమన్నారంటే లైక్ ఈ 4 lakhని నేను 1 yearలో 1 crore చేయొచ్చు అని అడిగారు. 4 lakhsని 1 yearలో 1 crore చేయొచ్చు. సో నాకు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలేదు. ఇవి బేసిక్గా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్. ఇంకో పర్సన్ వచ్చి చాలా సూపర్ విజన్తో స్టాక్ మార్కెట్లో ఉన్నారు. తను ఏజ్ 26, తను ఐటీ జాబ్ చేస్తున్నారు. తను మంత్లీ శాలరీ 1 lakh ఉంది. తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ప్రజెంట్. తను ఏదైతే ఐటీ జాబ్ చేస్తున్నారో ఐటీ జాబ్ నుంచి వచ్చిన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ స్టాక్ మార్కెట్లో చాలా డిసిప్లిన్గా తను ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ తను 5 yearsలో 22 lakh పోర్ట్ఫోలియో బిల్డ్ చేశారు. సో చాలా సిస్టమేటిక్ వేలో. తర్వాత తను వచ్చి నెక్స్ట్ 3 yearsలో దాన్ని 50 lakh చేసేసి తన జాబ్ ఎగ్జిట్ అయిపోయి ఆ 50 lakh నుంచి తను ఫుల్ టైం ట్రేడర్గా కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నారు. అంటే తను చాలా డిసిప్లిన్గా ఉన్నారు బేసిక్గా. ఓకే. సో ఈ ఓవరాల్ క్వశ్చన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పీపుల్ మార్కెట్ గురించి చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. సో అది నాకు చాలా బాగా క్లియర్గా అర్థమైంది. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా హైప్ అవ్వచ్చు, మేబీ యూట్యూబ్ ఛానల్స్ హైప్ అవ్వచ్చు, చాలామంది వాళ్ళు బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి ట్రేడింగ్ ఒక ప్లాట్ఫామ్ అనేసి, అంటే లైక్ ఒక వే ఇన్కమ్ సోర్స్కి ఒక వే క్రియేట్ చేసుకోవడానికి అనేసి ఇలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ట్రేడింగ్ని బేసిక్గా. బట్ ట్రేడింగ్ అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో ఈజీ వే ఆఫ్ మనీ మేకింగ్ అయితే కాదు. ఇక్కడ మనం లైక్ అంత ఎక్స్పెక్టేషన్స్ వస్తే మాత్రం ఇక్కడ సర్వైవ్ అవ్వడం వెరీ డిఫికల్ట్. ట్రేడింగ్ అనేది చాలా ప్రొఫెషనల్ గేమ్. ఇక్కడ మనం ఎవరైతే డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తారో, ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ చేసే పీపుల్, ఆప్షన్ బయింగ్ చేయడం నేను రాంగ్ అని చెప్పడం, మీరు ఏం చేసినా మనీ ఎర్న్ చేయొచ్చు. నేను అబ్జర్వ్ చేసిన మార్కెట్లో మీరు ఆప్షన్ బయింగ్ చేసిన మనీ వస్తాయి, ఆప్షన్ సెల్లింగ్ చేసిన మనీ వస్తాయి, స్కాల్పింగ్ చేసిన మనీ వస్తాయి, లైక్ ఈక్విటీలో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసినా మీకు మనీ వస్తాయి, లాంగ్ టర్మ్ చేసినా మీకు మనీ వస్తాయి, ఏ ట్రేడింగ్ చేసినా మనీ వస్తాయి మీకు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిస్టమేటిక్ ట్రేడింగ్. సో ఒక డిసిప్లిన్గా మనం అప్రోచ్ ఉండాలి, మార్కెట్ అప్రోచ్. సో ఆ డిసిప్లిన్ లేనప్పుడు మీరు ఈవెన్ ఒక పర్సన్ నాకు కాల్ చేశారు, సార్ మీకు మార్కెట్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్లో. సో బట్ లైక్ మీరు 3 yearsలో ఎలా లైక్ మోల్డ్ అయ్యారు, ఇలా నా 10 years నుంచి నాకు అవ్వట్లేదు అని అడిగారు. నేను ఆ పర్సన్కి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మనం మార్కెట్లో ఎన్ని డేస్ ఉన్నాం అనేది మ్యాటర్ కాదు. మార్కెట్లో ఎలా అంటే లైక్ మార్కెట్ని ప్రొఫెషనల్ బిజినెస్గా నువ్వు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేసావు. అంటే ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ప్రాఫిట్ లాస్ అయితే అస్సలు మ్యాటర్ కాదు. సో ఆ సిస్టమేటిక్ ట్రేడింగ్ నువ్వు 6 monthsలో డెవలప్ చేసుకున్న పీపుల్ నేను చూశాను, 1 yearలో డెవలప్ చేసుకున్న పీపుల్ చూశాను. మీ దగ్గర ఈవెన్ ఒక పర్సన్ నన్ను 1997లో, తన ఏజ్ ఆల్మోస్ట్ 45-50 ఉండొచ్చు, 60+ మేబీ ఎగ్జాక్ట్ నాకు తెలీదు. బట్ 1997లో 1 crore లాస్ అని చెప్పి నాకు ట్రేడింగ్ 97లో. సో మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉందనేది మ్యాటర్ కాదు, ఎన్ని ఇయర్స్ ట్రేడింగ్లో ఉన్నాం అనేది మ్యాటర్ కాదు. మనకి ఎంత క్యాపిటల్ ఉన్నా ట్రేడింగ్లో లాస్ అయిపోతాం, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లాస్ అయిపోతాం. బట్ మనకు ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉన్నప్పుడు, అంటే దీన్ని ఒక ప్రొఫెషనల్ బిజినెస్గా చూసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్
అవుట్ సైడ్ మనం రిటర్న్స్ చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్ చూస్తాం అనుకో 7% నుంచి ఎక్కువ రిటర్న్ ఉంది ఫిక్స్డ్ డిపాజిట్. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక 10 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు యావరేజ్గా. రియల్ ఎస్టేట్ అయితే ఒక 20% సిఏజిఆర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంపౌండింగ్. సో అంతకు మించి స్టాక్ మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం సేమ్ క్యాపిటల్ కూడా లాస్ అవుతాం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వారన్ బఫెట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వారన్ బఫెట్ని అందరూ సింబాలిక్గా చూపిస్తారు స్టాక్ మార్కెట్కి. తన యాన్యువల్ రిటర్న్ వచ్చేసి 20% సిఏజిఆర్, తన యాన్యువల్ రిటర్న్ 20%. యా. సో మనం అంతకు మించి తీద్దాం అనుకోవడం అనేది నాకు లాజిక్ తెలియదు. అంటే పీపుల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం అవ్వచ్చు, లేదా సోషల్ మీడియా హైప్ వల్ల అవ్వచ్చు, వాళ్ళకి నీడ్ వల్ల అవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది లైక్ వాళ్ళకున్న 10 lakh లోన్ కానీ 20 lakh లోన్స్ ఉంటాయి. మేబీ కరోనా టైంలో చాలామంది మనీ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదైనా డెట్స్లో ఉన్నప్పుడు ఆ డెట్స్ని స్టాక్ మార్కెట్ నుంచి క్లియర్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి ఏమన్నా డెట్స్ ఉన్నాయి, బారోస్ ఉన్నాయి, ఒక 10 lakh, 20 lakh, 50 lakh బారో తీసుకున్నారు మనీ, డెట్స్ ఏమైనా ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ కానీ ఉన్నాయి, వాటిని మనం స్టాక్ మార్కెట్ నుంచి క్లియర్ చేద్దామని చూస్తారు. అది ఇంపాసిబుల్ థింగ్. రైట్. దానివల్ల ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ అనేది చాలా వర్స్ట్ కండిషన్లోకి వెళ్తుంది. రైట్. సో ఇది బేసిక్గా నేను ఎవరైతే క్వశ్చన్స్ అడిగిన పీపుల్కి కానీ వ్యూవర్స్కి నేను ఇద్దాం అనుకుంటున్న లైక్ ఆన్సర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అవేర్నెస్ అవ్వచ్చు. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. స్టాక్ మార్కెట్లోకి జీరో ఎక్స్పెక్టేషన్స్తో రండి. జీరో ఎక్స్పెక్టేషన్స్. రైట్. అయితే ఇప్పుడు లాస్ట్ 6-7 monthsగా మార్కెట్ చాలా వోల్టాలిటీలో ఉంది. సో మార్కెట్ బాగున్నప్పుడు మనమే మాట్లాడుకుంటాం, ఇవాళ మార్కెట్ చాలా బాగుంది, మంచి రిటర్న్స్ వచ్చాయని. మరి మార్కెట్ బాగోలేనప్పుడు కూడా మరి కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టార్స్కి మీరు ఎటువంటి సలహాలు సూచనలు చెప్పారు? ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడు మనమే మాట్లాడుకుంటున్నాం, ఎస్ మార్కెట్ చాలా బాగుంది, రిటర్న్స్ బాగున్నాయి. మరి మార్కెట్ ఒక నెగిటివ్ ట్రెండ్స్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి అంటే మరి మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ అర్థం అవ్వకపోతే, సో మార్కెట్ డైరెక్షన్ కానీ అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అర్థం అవ్వకపోతే అవాయిడ్ ద మార్కెట్. మీరు 1 రూపీ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సో మీకు మార్కెట్లో లైక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, లేదా అవుట్ సైడ్ నాయిస్ ఎలా ఉంది, ఇవన్నీ ఎప్పుడు పట్టించుకోవద్దు. మీకు మార్కెట్ గురించి ఒక క్లారిటీ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. మీకు పర్సనల్ క్లారిటీ లేదనుకో, అంటే వాళ్ళకి ఏదో మనీ వచ్చాయి లేదా వీళ్ళకి ఏదో మనీ వచ్చేసాయి అని చెప్పేసి మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ నేను ఆ సజెషన్ ఇస్తాను. సెకండ్, అసలు మార్కెట్ ఎందుకు మూవ్ అవుతుంది అంటే మార్కెట్ని మూవ్ చేసేది బిగ్ ప్లేయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ ప్లేయర్స్ మూవ్ చేస్తారు మార్కెట్ని. బిగ్ ప్లేయర్స్ ఎలా డిసిషన్ తీసుకుంటారు? బేస్డ్ ఆన్ న్యూస్. సో ఫస్ట్ మనం న్యూస్ని ఎలా ట్రాక్ చేయాలో తెలియాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 months 6 months బ్యాక్ టాటా మోటార్స్ వచ్చేసి ఫోర్డ్ కంపెనీతో టైఅప్ అయింది. ఈవీ సెగ్మెంట్కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఫోర్డ్ అండ్ టాటా మోటార్స్ టైఅప్ అయ్యాయి. ఆ టైఅప్ తర్వాత టాటా మోటార్స్ 3 daysలో ఆల్మోస్ట్ 1 weekలో 200 points ర్యాలీ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ 80% రిటర్న్ వచ్చింది. అంటే ఒక న్యూస్ అనేది ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. రీసెంట్గా రిలయన్స్ వచ్చి రిజల్ట్స్ వచ్చి ఎస్టిమేట్ చేసినంత రాలేదు. పాజిటివ్ వచ్చాయి కానీ ఎస్టిమేట్ చేసినంత రాలేదు. దానివల్ల రిలయన్స్ ఆల్రెడీ హయ్యర్ లెవెల్లో ఉంది రిలయన్స్. సో ఇలాంటి టైంలో ఈ రిలయన్స్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినా కానీ మనం రిలయన్స్లో అప్ మూమెంట్ చూడం. ఎందుకనంటే అండర్ ఎస్టిమేట్ రిజల్ట్స్ వచ్చాయి, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి కానీ ఎక్స్పర్ట్స్ని బీట్ చేయలేదు ఎక్స్పర్ట్స్ని. సో అలాంటి టైంలో ఏంటంటే మార్కెట్ రిలయన్స్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి కదని మనం ఇన్వెస్ట్ చేయకూడదు. గాట్ ఇట్? సో ఇలా మనం ఫస్ట్ న్యూస్ని, ఏ న్యూస్ ఒరిజినల్, ఏ న్యూస్ ఫేక్, ఆ న్యూస్ని ఫిల్టర్ చేయడం ఫస్ట్ రావాలి. ఎందుకంటే ఇన్వెస్టర్స్, బిగ్ ప్లేయర్స్ వచ్చి న్యూస్ బేస్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి కరెంట్ మార్కెట్ కండిషన్, అంటే కరెంట్ పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంటర్వ్యూ జరిగే టైంకి మనకు వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఒకటి ట్రెండింగ్లో ఉంది. ఇన్ఫ్లేషన్ అండ్ రెపో రేట్, ఆర్బీఐ రెపో రేట్స్ ఇంక్రీజ్ చేసింది. అండ్ కార్పొరేట్ రిజల్ట్స్, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఏషియన్ పెయింట్స్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, ఏవైతే బిగ్ కార్పొరేట్స్ ఉన్నాయో ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంకే ఎస్టిమేట్ చేసిన దానికంటే హైయెస్ట్ వచ్చాయి రిజల్ట్స్. రిమైనింగ్ కార్పొరేట్స్ అన్ని బెస్ట్ రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేయలేదు. నేను ఇదే సినారియో 2015లో
చూశాను. 2015-16 స్టాక్ మార్కెట్ లైక్ నిఫ్టీ బేర్ మార్కెట్ అనమాట. సేమ్ ఇప్పుడు అదే సినారియో జరుగుతుంది. సో మీరు మార్కెట్ మూవ్ చేసే బిగ్ ప్లేయర్స్ వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకుంటారంటే న్యూస్ బేస్ మీద డిసిషన్ తీసుకుంటారు. సో ఆ న్యూస్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడం రావాలి. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి. సో ప్రీవియస్ సెషన్ నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ గురించి అదే రెస్పాన్స్ గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.